ఎలిమినేటి మాధవరెడ్డి తెలంగాణ రాజకీయ చరిత్రలో తానొక ప్రత్యేకం. టీడీపీ హయాంలో అతనొక సంచలనం. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి భువనగిరి ప్రజల జీవితాల్లో ఆశా జ్యోతిలా వెలిగి తెలుగుదేశం పార్టీకే కుడిభుజంలా ఎదిగి చివరికి నక్సలైట్ల దాడిలో దుర్మరణం పాలైన మహానేత ఎలిమినేటి మాధవరెడ్డి. మరి తెలంగాణను శాసించే స్థాయికి ఎదిగిన మాధవరెడ్డి రాజకీయ ప్రస్థానమేంటి? ఆయన ఎలా చనిపోయారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. టీడీపీలో ఎన్టీఆర్, చంద్రబాబు తరువాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యవంతుడైన హోంమంత్రిగా పేరొందిన వ్యక్తి. తన ధైర్యానికి మెచ్చి చంద్రబాబు నాయుడు తరువాత తెలుగుదేశం పార్టీకి 2వ ప్రధాన కార్యదర్శిగా మాధవరెడ్డిని నియమించి పార్టీలో తన ప్రాధాన్యం పెంచారు ఎన్టీఆర్. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో ఆరోగ్య శాఖ మంత్రిగా, హోంమంత్రిగా, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా కొనసాగాడు. నిజానికి వ్యాపారవేత్తగా ఉన్న మాధవరెడ్డి సేవా దృక్పథంతోనే ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రముఖ రాజకీయవేత్తగా ఎదిగాడు. ఎలిమినేటి మాధవరెడ్డి 1949లో కార్మికుల దినోత్సవం మే 1న తెలంగాణలోని భువనగిరిలో వడపర్తి అనే ప్రాంతంలో నరసారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1974లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రిక్ ఇంజనీర్ విద్యలో పట్టభద్రులయ్యారు. ఇంజనీర్ చదువుతున్న రోజుల్లోనే 1970లో ఉమాదేవితో మాధవరెడ్డి వివాహం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఉమాదేవి, ఇంజనీరింగ్ చదువుతున్న మాధవరెడ్డి ఇద్దరూ తమ పెళ్లి తర్వాతే వారి చదువులను పూర్తి చేశారు. మాధవరెడ్డి దంపతులకు 3 సంతానం: సృజన, శ్వేత మరియు సందీప్. మాధవరెడ్డి గారి రాజకీయ జీవితానికి ముందు వ్యాపారం చేసేవారు. 1975లో బ్యాంకులో లోన్ తీసుకుని జై కిసాన్ అగ్రో సర్వీసెస్ పేరుతో ఒక ఎరువుల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దాని తర్వాత భువనగిరిలో టైల్స్ బిజినెస్ కూడా చేశాడు. అలా 1977లో నల్గొండ జిల్లా ప్రజల నీటి కష్టాలకు చలించిపోయిన మాధవరెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి బోర్వెల్ రెగ్యులర్ను ప్రారంభించారు. దాంతో ఆయనకి ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఇక 1981లో వచ్చిన స్థానిక ఎన్నికల్లో తన సొంత గ్రామం వడపర్తి గ్రామ ప్రజలంతా కలిసి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే ఆయన రాజకీయ ప్రస్థానానికి తొలిమెట్టు. అయితే కొన్ని రోజులకే 200 గ్రామ పంచాయతీల సమితికి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికై తన ఉనికిని జిల్లా వ్యాప్తం చేసుకున్నాడు. అలా ఆ పదవిలో 4 సంవత్సరాల పాటు కొనసాగారు. ఆ వెంటనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధవరెడ్డి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. 1985లో టీడీపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గమైన భువనగిరి నుండి పోటీ చేసిన మాధవరెడ్డి 34,284 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒక సామాన్య నాయకుడిగా టీడీపీలో అడుగుపెట్టిన మాధవరెడ్డి ఆ తరువాత 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా మాధవరెడ్డి మాత్రం 17,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఇక 1994 ఎన్నికల్లో ఏకంగా 43,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆరోగ్య, వైద్య, విద్యా మంత్రిగా అవకాశం దక్కింది. ఇక ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి చంద్రబాబు సీఎం అయ్యాడు. దాంతో మాధవరెడ్డికి హోం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమించారు. 1995 సెప్టెంబర్ నుండి 1999 సెప్టెంబర్ వరకు ఆ మంత్రి పదవిలో కొనసాగారు. అయితే మాధవరెడ్డి హోంమంత్రిగా అనేక నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. తన హయాంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. పోలీస్ శాఖలో ఎలాంటి రాజకీయ జోక్యాలను నివారించాడు. ముఖ్యంగా నక్సలిజాన్ని అణిచివేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. కూంబింగ్లు పెంచాడు. గ్రేహౌండ్స్ దళాలను పెంచి మరింత పటిష్టం చేశాడు. మరోవైపు నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలని విన్నవించాడు. అలా లొంగిపోయిన నక్సలైట్లకు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాడు. ఆ సమయంలో 100 మంది జనజీవన స్రవంతిలో కలిశారు కూడా. దాంతో నక్సలైట్ల ప్రభావం కొంతమేర తగ్గడం ప్రారంభమైంది. మాధవరెడ్డి మృదు స్వభావి అయినప్పటికీ హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు నియంత్రించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే నక్సల్స్కు ప్రధాన శత్రువయ్యాడు. మళ్లీ 1999లో 4వ టర్ము శాసనసభ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా మాధవరెడ్డి భువనగిరి నుండి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 1999లో కూడా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి
దేవేందర్ గౌడ్ను హోంమంత్రి చేసి మాధవరెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖను అప్పగించారు. అయితే మాధవరెడ్డికి నక్సలైట్ల నుండి ప్రాణహాని ఉందన్న కారణంగానే ఆయనకు హోంశాఖ ఇవ్వకుండా ఆపి ఎప్పుడూ తన పక్కనే ఉంచుకున్నాడు చంద్రబాబు. అయినప్పటికీ అయితే చెక్కు చెదరని రాజకీయ ప్రస్థానం కలిగి ఉండి గొప్ప నేతగా ప్రజల చేత కీర్తించబడి తెలంగాణ ముఖ్య నాయకుల్లో ఒకడిగా ప్రజలకు గుర్తుండిపోయిన మాధవరెడ్డి గారిపై నక్సల్స్ జరిపిన దాడిలో దుర్మరణం చెందాడు. అది 2000వ సంవత్సరం. మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సమయం. అనేక కార్యక్రమాలతో బిజీగా ఉన్న మాధవరెడ్డి మార్చి 7వ తేదీన ప్రచారం ముగించుకుని యాదగిరి నుండి హైదరాబాద్ బయలుదేరిన మాధవరెడ్డి కారుపై గట్కేసర్ ప్రాంతంలో ఒకచోట ల్యాండ్ మైన్ పేల్చి హత్య చేశారు నక్సల్స్. ప్రచార కార్యక్రమాన్ని, మాధవరెడ్డి ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అనేక సార్లు రెక్కి నిర్వహించి కొద్ది రోజుల ముందుగానే ఆ దారిలో నక్సలైట్లు ల్యాండ్ మైన్ అమర్చి పెట్టారు. ఆ రోజు గురి తప్పకుండా ఆ మందుపాత్రను పేల్చి మాధవరెడ్డిని చంపేశారు. మందుపాత్ర పేలినప్పుడు మాధవరెడ్డి ఉన్న కారు దాదాపు 15 అడుగుల పైనే గాల్లోకి ఎగిరిందని ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తారు. మాధవరెడ్డి మరణానంతరం ఆయన పేరు మీద ఎన్నో భవనాలు వెలిశాయి. విగ్రహ ప్రతిష్టలు కూడా జరిగాయి. 2004లో నల్గొండ జిల్లాలో శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్టుకి గౌరవార్థం మాధవరెడ్డి పేరు పెట్టారు. అప్పట్లో ఎలిమినేటి మాధవరెడ్డి పనితీరు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. భువనగిరి ప్రజలకైతే ఆయన ఎప్పుడూ మహానేతే. 2001లో నిర్వహించిన భువనగిరి బై ఎలక్షన్లలో మాధవరెడ్డి సతీమణి ఉమాదేవిని నిలబెడితే ఆమె 46,488 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆమెకు కూడా చంద్రబాబు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఉమాదేవి వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఒకటే నియోజకవర్గం నుండి భార్యాభర్తలు ఇద్దరూ హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఒక రికార్డ్. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఉమాదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం తన కొడుకు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆమె తన కొడుకుతో పాటు 2017లో బీఆర్ఎస్ పార్టీలో చేరింది. టీడీపీ పార్టీలోనే మాధవరెడ్డి ఎదుర్కొన్న 2 సంఘటనల గురించి తరచుగా చెప్తూ ఉంటారు అప్పటి నాయకులు. వాటిలో ఒకటి లక్ష్మీ పార్వతిని కిడ్నాప్ చేయడం, రెండోది సొంత పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుతో వైరం. అయితే 1994 ఎన్నికలకి ముందు రాజకీయ కారణాల చేత ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతిని కిడ్నాప్ చేసి ఒక మిల్లులో దాచాడట మాధవరెడ్డి. 1994లో టీడీపీలో మొదలైన చీలికల కారణంగా మాధవరెడ్డి చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ గ్రూప్లో ఉండేవారు. దాంతో క్రమంగా వారిద్దరి మధ్య కూడా దూరం పెరిగి వైరంగా మారింది. నాయకులు తమ రాజకీయాల కోసం దివంగతులైన వారిని వదిలిపెట్టరు. 2 దశాబ్దాల క్రితం మృతి చెందిన ఎలిమినేటి మాధవరెడ్డిని తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబు కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ మధ్య చంద్రబాబు, నారా లోకేష్లను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎలిమినేటి మాధవరెడ్డి పేరును ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎలిమినేటి మాధవరెడ్డి పేరును ఉచ్చరిస్తూ విమర్శలకు దిగారు. వారంతా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననం జరిగేలా వ్యాఖ్యలు చేయడాన్ని సభ్య సమాజం తప్పుబట్టింది. ఆ సందర్భంగా 20 ఏళ్ల అనంతరం ఎలిమినేటి మాధవరెడ్డి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తరచుగా వినిపించింది.